నమస్తే, వెల్కమ్ టు మిడ్ డిబేట్. సరిగ్గా 25 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వీధులు యువత ఆక్రోశంతో, విద్యార్థుల నినాదాలతో హోరెత్తిపోతున్నాయి. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు, యువత తమ భవిష్యత్ కోసం, న్యాయం కోసం కథం తొక్కుతున్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం రావాలని, విద్యా విధానంలో సమూల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వేదికగా యువశక్తి గలమెత్తోంది. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. అయితే తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న పిల్లలపై, విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా దాడులకు పాల్పడడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. దీనిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమ పార్టీగా ప్రజా పోరాటాలకు మేంగా సదా గౌరవం ఇస్తాం. ఢిల్లీలో పిల్లలపై పోలీసులు జరిపిన దాడులు అమానుష్యం అని ఆయన మండిపడ్డారు. విద్యార్థులేమైనా ప్రధాని మోదీని, అమిత్ షాను కుర్చీలు దిగమని అడిగారా, లేదా అధికారాన్ని తమకు అప్పగించమని కోరారా అంటూ కేవలం తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దమని, న్యాయం చేయమని మాత్రమే అడుగుతుంటే వారిపై లాఠీలు జులిపించడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోదీ పెట్టుకున్నారు. రాజ్యమా ఉలిక్కిపడు అంటూ కేటీఆర్ హెచ్చరించారు. జాతీయ మీడియా ఈ పోరాటాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ జెన్జెడ్ సాంకేతికతను ఆసరాగా చేసుకొని సోషల్ మీడియా వేదికగా ఈ ఉద్యమాన్ని దేశం నలుమూలలకు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో అసలు విద్యార్థుల ఆందోళన వెనుకున్న అసలు కారణాలేంటి? ప్రభుత్వం వారి సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతుంది? యువత తిరుగుబాటును అణచివేయడమే కేంద్రం నైజమా? ఇదే అంశంపై ఇవాల్టి మన మిడ్ డిబేట్లో చర్చిద్దాం. మన మిడ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రాజు నేత గారు, బీజేపీ నేత, అలాగే హేమ గారు, ఆప్ నేత, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ అనలిస్ట్. నమస్కారం సార్ అందరికీ. నమస్కారం. రైట్ సార్, మనం ప్రధానంగా బండారు రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. మొత్తానికి ఒకవైపేమో విద్యార్థులపై లాఠీచార్జ్ జరుగుతూ ఉంది, పిల్లలపై లాఠీచార్జ్ జరుగుతూ ఉంది. దాంతోపాటు మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ లాఠీచార్జీలు జరుగుతూ ఉన్నాయి, గందరగోళం నడుస్తూ ఉంది. మోదీ ప్రభుత్వం దిగి రావాలి, ఖచ్చితంగా మా డిమాండ్స్ని పరిష్కరించాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం క్లియర్ చేసేటువంటి ప్లాన్ అయితే చేయాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడి నుంచి ఎక్కడ చర్చ పెట్టాలి, ఏ విధంగా చర్చ పెట్టాలి, మరొక వైపేమో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి అనేటువంటి పక్కా ప్రణాళికతో వస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అందరూ ఇటు విద్యార్థి సంఘాలే కావచ్చు, పార్టీలే కావచ్చు, లేకపోతే పిల్లల తల్లిదండ్రులే కావచ్చు, ప్రధానంగా ఆ డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. ఈ డిమాండ్ ఒకవేళ రాజీనామానే కరెక్ట్ డిసిషనా, లేకపోతే ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? దీనికి సంబంధించి మీరేమంటారండి రామ్మోహన్ రావు గారు? ఆనంద్ గారు, మీకు మిత్రుడు రాజనేత గారికి, అట్లాగే సోదరి హన్న గారికి, ప్యానల్ ఉన్న మిత్రులు నమస్కారం. స్వాతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈ పాపం ఎవరిది, శాపం ఎవరికి అంటే, శాపం విద్యార్థులకు, ప్రజా సంఘాల వారికి, పాపమేమో ముగ్గురు అంటున్నారు. ఒకటి, నేరపూరిత నిర్లక్ష్యం వహించిన కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాల వైఫల్యం చెందిన చోట ఇటువంటి ఉద్యమాలు వస్తాయి. అంటే ప్రజా సమస్యలు ప్రస్తావించడంలో వైఫల్యం చెందిన ప్రతిపక్షాన్ని రెండో బాధ్యత. మూడోది అతిపెద్ద బాధ్యత, గట్టిగా మాట్లాడితే మొదటిది అంటున్నాను నేను, ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు, ఉన్నత న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం న్యాయవాదికి చెప్తున్నాను, ఇక్కడ కోర్టు ధిక్కారం కాదు ఇది. ఎందుకంటే వాళ్ళు వేసిన సెటైర్ల వల్లే కదా ఇప్పుడు ఈ పార్టీ పుట్టింది. వ్యాఖ్యలు ఎవరి మీద చేయొద్దు అంటారు వాళ్ళే, హైకోర్టుకు మద్దతు ఇస్తుంటారు, కానీ వాళ్ళు మాత్రం వ్యాఖ్యలు చేస్తుంటారు. వద్దింకల్లాగా పోల్చిన వాళ్ళ వల్ల వచ్చింది కదా ఈ పార్టీ. పోనీ అక్కడికన్నా ఆగినరా అంటే, న్యాయ వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, వ్యక్తిగతంగా తిట్టొద్దు, కానీ నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు మళ్ళీ మాట అన్నది, వీడియో చూడండి మహాపాపం, మాకు కొట్టిండు మమ్మల్ని, వీడియో చూడండి ఇస్తే వీడియో చూసే సమయం లేదు, మాకు తీరిక లేదు పొమ్మని తిరస్కరించింది. నేనేమంటా, ఇవాళ కాదు రేపు తీసుకుంటా, రేపు కాదు ఎల్లుండి తీసుకుంటా కేసు అనాలి. హైకోర్టుకున్న విజ్ఞత, జ్ఞానము సుప్రీంకోర్టుకు లేదంటారు నేను మాట. ఎందుకంటే హైకోర్టు ఇవాళ కాదు రేపు తీసుకుంటా అనేది ఇచ్చింది, టైం ఇచ్చింది, అందరికి నోటీసులు పట్టింది. మరి హైకోర్టులకు వీళ్ళు శుద్ధి చెప్తారు కదా, మాకు తీరిక లేదు, మేము తీసుకోము, గట్టిగా మాట్లాడితే అని సిజేపీకి మద్దతు చేసినట్టు కాదు, వాళ్ళు వ్యతిరేకం చేసినట్టు కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం చేసినట్టు ఎవరు చెప్పారంటే, ప్రభుత్వానికి మేలు చేసినట్టు అంతకంటే కాదంటారు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడిన కోర్టుల గురించి మూడో పాపం కోర్టులది. ఇక ప్రతిపక్షాలది వైఫల్యం ఏంటంటే, ఈ ప్రజా సమస్యలు ప్రస్తావించడంలో
నాలుగోది సిపిఐ గురించి కూడా మాట్లాడతా. ఈ వరుసగా ఒక 2 నిమిషాలు ఇస్తే ఈ వరుసగా మాట్లాడుతాను చేస్తా. చెప్పండి. మొదటిది ప్రభుత్వం నిర్లక్ష్యం ఏంటంటే, ప్రభుత్వం కన్న తల్లి లాంటిది, తండ్రి లాంటిది కదా. అటువంటి అప్పుడు కన్న తల్లిదండ్రి న్యాయం చేయకపోతే ఏం చేస్తాం మనం? తండ్రి కొడితే తండ్రి దగ్గరికి వెళ్తాం కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తండ్రి లాంటిది అనుకుందాం. కొడితే ఎవరి దగ్గరికి వెళ్ళింది ఈ పిల్లలు? సుప్రీంకోర్టుకు పోయి తల్లి లాంటి సుప్రీంకోర్టు. అంటే తెలుగులో సామెత ఉంది ఆనంద్ గారు, కన్న తల్లి దయ్యం అయితే తొట్లగట్టి దిక్కేవాడు. అదే జరిగింది. సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు ఏమో మీరు చూసి తీర్కలేదు, మాకు ఇప్పుడు సమయం వృధా చేయకండి నేను తిడితే మరి ఎవరి దగ్గర పోలే వాళ్ళు పిల్లలు. రెండు మూడోది ఏమంటారు అంటే, కేంద్ర ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం ఎందుకు అంటున్నారంటే, సోనం వాంగ్చుక్ సరిగ్గా 25 జూన్ నాడు మందు పెట్టిండు కదా. ఇప్పుడు ఏదైతే కాలు దిగి వచ్చిండ్రో ఈ మాట్లాడుతున్నారు, ఇవాళ దిగి అన్ని మాట్లాడుతున్నారు కదా. రేపు పెద్దలు ఏమన్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా రేపటిగా ఆలోచన చేస్తామన్నారు, పార్లమెంట్ లో చర్చిస్తామంటున్నారు, దీని మీద పరిహారం ఇస్తామంటున్నారు కదా. ఇవన్నీ వాళ్ళు అడిగిన మొదటి నుంచి ఇవి అడిగింది కదా. ఒక్క రాజీనామా తప్ప మిగతా అన్ని అయితే ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయి కదా. ఈ మాటనే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటున్నాడు. ఎందుకంటే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేసేబట్టి ఈ వాటికి 25 రోజులు. 25 రోజులు అంటే 5 రోజులు అయితే హాస్పిటల్ ఉన్నాను కదా. ఆ 20 రోజులుగా నా ఆత్మస్థైర్యంతో నేను ఉంటాను, రేపు పొద్దున చలో పార్లమెంట్ పోదాము, మీరందరూ ఉండండి, నేను బతికే ఉంటానని అన్నాడు కదా. అన్నప్పుడు అయినా కనీసం జంతర్ మంతర్కి వెళ్ళకపోయినా ఇప్పుడు సిజేపీ పార్టీ అభ్యర్థులు మన వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారు కదా, అదే మాట 15 రోజులు 20 రోజుల కింద చేస్తే ఏమయ్యేది అంటున్నాను. అంటే ఇప్పుడు ఏమైంది? బస్సు వెళ్ళిపోయినాక బస్ స్టాండ్కి వచ్చినట్టు, రైలు వెళ్ళిపోయినా రైల్వే స్టేషన్కి వచ్చినట్టు. నేను ఏమంటాను, ఆనాడే ఈ పని చేస్తుంటే బాగుండేది. నెంబర్ 1. రెండోది ఏంటంటే, వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో వాటి గురించి ప్రతిపక్షాలను సంప్రదించి అవగాహనకు వచ్చి కూర్చోవలసి ఉంటే. రెండోది పార్లమెంట్ సాక్షిగా ఈ డిమాండ్ పార్లమెంట్ లో కూడా ప్రతిపక్షాలు చేసినాయి కదా. ఆనాడు ఇదే ఇవాళ కాదు రేపు కాకుండా ఎల్లుండి తీసుకుంటాం అనే బదులు వాయిదా వేసింది కదా. 20వ తారీఖు నుంచి వాయిదాల పరమైన కొనసాగుతుంది కదా. అందుకని ఏమంటా అంటే, ప్రభుత్వం మీద బాధ్యత ఎక్కువ ఉండేది. డిఫెన్స్ లో పోవాలి, అఫెన్స్ పోవద్దు. ఇగ్నోరెన్స్ సరైనది కాదు, పూర్తిగా పట్టించుకోలేదు. వీళ్ళు ఏం చేస్తారు పిల్లలు అనుకున్నారు, తీరా మిక్కుడానికి వచ్చినాక ఇప్పుడు పట్టించుకుంటారు. ఇక రెండోది ప్రతిపక్షాల వైఫల్యం. ప్రతిపక్షాలు నిజంగానే ఈ సమస్యను కనుక గట్టిగా తీసుకుని ఉంటే ఇప్పుడు విద్యార్థులకు దెబ్బలు కూడా నాకేది కావుతుందా. 20 రోజులుగా ఉద్యమం చేస్తున్న సోనం వాంగ్చుక్ కనీసం రాహుల్ గాంధీ పోయి కలిసిండా, మాట్లాడిండా, నిరాదేశ విరమించి చెప్పిండా, మేము ఉన్నాం, మీ తరఫున మేము కొట్లాడతామని ప్రతిపక్షాలు హామీ ఇవ్వాలి. ప్రభుత్వం తప్పు చేసింది ఉదాహరణ. వీళ్ళు చేయాల్సిన పని అది కదా. అంతేందుకు హాస్పిటల్లో చేరినందుకన్నా జంతర్ మంతర్కి పోలేదు. హాస్పిటల్లో చేరినప్పుడన్నా పోయి మాట్లాడాల్సి ఉండే కదా, విరమించేది ఉండే కదా. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే, 2 మంత్రులు పోయి ఇప్పుడు హాస్పిటల్లో నేను రాత్రి ఆయన నిమ్మరసం ఇచ్చి ఊరుకోండి నిరాహార దీక్ష విరమింపజేసారు. ఈ పని అప్పుడు చేస్తే మహానుభావం బాగుంటుండే కదా. ఇప్పుడు ఏమైంది? విద్యార్థులు దెబ్బలు తాకినాయి, పోలీసులు దెబ్బలు తాకినాయి, దేశం అంతా అల్లోకల్లో జరిగింది, ఎట్లా పడితే అట్లా తయారైంది కదా. ఇది ఎవరి పాపం చెప్పండి? అందుకని తిలా పాపం తలా పిడికడి మొత్తం అందట్లా అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటంటే, ఇప్పుడు చేసే ఏ చర్యనైనా కొంచెం 15 రోజులు ముందు చేస్తుంటే ఈ సమస్య రాకపోయింది. అంటే ఇంత పెద్దగా వస్తే అనుకోలేవాడు. ప్రజలు తిరగబడితే ఏమైద్దో ఇవాళ కాదు, గాంధీ మహాత్ముడు ఆనాడు అన్నాడు. ఎప్పుడైతే మంచి ఉద్యమంలో కూడా దొంగలు చొరబడతారు అని చెప్పి చొరచోరి సంఘటనలో జరిగిన తర్వాత మొత్తం ఉద్యమాన్ని ఆపేసిండు గాంధీ మహాత్ముడు. అంతేందుకు జయప్రకాష్ నారాయణ, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ జనతా ప్రభుత్వం రాకముందు ఎమర్జెన్సీ తిరగబడితే ఎవరు లాభపొందిన? జనతా పార్టీ కదా. జయ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు లాభపడ్డది ఆనాడు కాంగ్రెస్ పార్టీ లీడర్ కదా, మొట్టమొదటి పెడతా కదా. తర్వాత మనదేశ ఉద్యమంలో ప్రజలు చీమలు పెట్టిన పుట్టలు పాములు దూరినట్టు రాజకీయ నాయకులు దూరి వాళ్ళ తెలంగాణ ఏమైంది చూస్తారేమో. అందుకని ఏమంటున్నా అంటే, ఇది ఒక్కటే కాదు, ప్రతి దగ్గర కూడా ఇదే జరిగింది. ఇప్పుడు వాళ్ళలో రాజకీయాల సుడిగుండలో ఈ ఉద్యమం చిక్కుకుంది. నేను సిజేపీ ఉద్యమకారులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, వాళ్ళు కూడా ఈ రాజకీయాల వలలో పడకండి. నెంబర్ 1. రెండోది సంఘ విద్రోహ శక్తులను చేరదీయకండి. ఇప్పుడు బీజేపీ కొన్ని ఆరోపణలు చేస్తున్నది, వాటన్నిటి మన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉద్యమకారులది కదా. ఉదాహరణకు ఆ ఉద్యమంలో సంబంధం లేని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? 370 ఆర్టికల్ గురించి నీకెందుకు? రామ మందిరం గురించి నీకెందుకు? రాముడిని సీతను తిట్టడం నీకెందుకు? దాంతో పాటు చెప్తున్నారు కదా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ జరిగిన పరిణామాలు ఇక్కడ వస్తాయని హెచ్చరిస్తున్నారు. తప్పు కదా. మన భారతదేశంలో ఎట్టి పరిస్థితి జరగదు. ఆ చిన్న దేశాలు అక్కడ వేరే పరిస్థితి. అంటే ఇవాళ ఏమైందంటే, ఆఖరికి ప్రతిపక్షాలు కూడా దీన్ని సమర్థిస్తూ అక్కడ పోయి ఉద్యమం చేస్తాం మేము. మన ఇంతకుముందు కేటీఆర్ అనడానికి నైతిక అర్హత ఆయనకు లేనలేదంట కేటీఆర్. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఎన్ని లీకేజీలు తెలుసు కదా, మా పేపర్ లీకేజీలు. అంతేందుకు కోదండరాం బద్దలు కొట్టినప్పుడు ఈ పౌర హక్కులు ప్రజాస్వామ్యం విలువ గుర్తురాలేదా నీకు? ఇవాళ తగుదనమ్మా అని ప్రతిపక్షాలన్నీ ఇవాళ ఏకమై ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసినాయి అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నా, హైజాక్ చేసినాయి ఉద్యమాన్ని.
ఇవాళ లేకపోతే సిజేపీ అట్లాగే స్వతంత్రంగా ఉంటుంది. ఇటువంటి సంఘ Okay. విద్రోహ శక్తులు రానియకపోతే మతం గురించి ఏంటి, పాటలు ఏంటిది, కథ ఏంటి, అక్కడ చూస్తే చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది నాకు. ఇదంతా చూసిన వాళ్ళు బీజేపీకి ఒక అవకాశం ఇచ్చినట్టే కదా. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంఘ విద్రోహ శక్తులు వచ్చిండ్రు. అంతేందుకు కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కూడా ఒక మాట ముగిస్తాను అందుకని. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కూడా కనపడుతుంది. 20,000 మంది వస్తామనుకుని మేము బందోబస్తు చేసామన్నారు, 1,00,000 మంది వచ్చారు. మరి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ? ఆ గుంపులోకి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోలీసుల దగ్గర లాఠీలు ఉంటాయి, షీల్డ్లు ఉంటాయి. మరి అక్కడి నుంచి రాళ్ళు ఎందుకు పడుతున్నాయి? రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినట్టు లెక్క? ట్రాక్టర్ల కొద్ది, లారీల కొద్ది లారీ అక్కడ డంపవుతున్న రాళ్ళు అంటే రాళ్ళు అయితే పుట్టవు కదా. అది సిటీ ఎక్కడో మన ఏదో మైదానంలో జరగలేదు కదా. జంతర మధ్యలో దగ్గర రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయని సమస్య, కర్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి సమస్య. దీంతో పాటు ఏంటంటే వైఫల్యం 2 రకాలు కనపడుతుంది. మొదటిది సంఘటనలో ఇటు అటు 2 దగ్గర కనపడ్డారు. రెండో సంఘటన మన బుధవారం రాత్రికి ఉద్యమకారుడు అనే పేరు మీద అందరినీ అవమానిస్తారు. ఉద్యమకారుడు అనే పేరు మీద చాలా మంది లాఠీలు పట్టుకొని ఇష్టం అన్నట్టు పోలీసులను కొడుతున్నారు. ఇది మరి మంచిదేనా? నేనేమంటా అంటే ఈ పోలీసులు కూడా మనుషులే కదా. ఇప్పుడు పోలీసులు వాళ్ళ బాధ్యత ఏంది? అక్కడ దాకా పోవాలి. ఏ ప్రభుత్వం అయినా సూటిగా ప్రశ్న అడుగుతున్నారు, ప్రభుత్వ పార్టీల పక్కన పెట్టి, ఏ ప్రభుత్వం అయినా చలో పార్లమెంట్, చలో అసెంబ్లీ అంటే ద్వారాలను తెరిపి ఉన్నవి రండి అని ప్రోత్సహిస్తారా, లేకపోతే ఆపుతారా? చెప్పి ఆపకపోతే శాంతి భద్రతలు తప్పనట్టే కదా, ప్రభుత్వం విఫలమైనట్లే కదా. ఎందుకంటే ఏమంటున్నా అంటే ఇప్పటికైనా తెగేదాకా లాగిండ్రు, కేంద్ర ప్రభుత్వం తెగేదాకా లాగింది. ఇప్పటికైనా ఉద్యమకారులు కూడా తెగేదాకా లాగకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా చెయ్యకున్నా సమస్య ఇక్కడ తీరాల్సిన అవసరం ఉన్నది అంటున్నాను నేను. సమస్య తీరాలంటే మొట్టమొదటి విద్యారంగ సంస్కరణ గురించి చర్చించాలి. పేపర్ లీకేజ్ ఎట్లా కాకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచన చేయాలి. మన సోనం వాంగ్చుక్ మంచి విద్యావేత్త, పర్యావరణవేత్త, వాళ్ళతో చర్చించి అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోవడం మార్గమే. కానీ ఇప్పుడు ప్రతిపక్షాల చేతికి ప్రభుత్వం ఆయుధం ఇచ్చింది, ప్రతిపక్షాలు దాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి. ఈ రెండింటి మధ్యన ఆగమే ఏది? పిల్లలు మాత్రం మన పిల్లలే అంటున్నాను నేను. వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి, విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది. కనుక దయచేసి ఇక్కడికి ముగించే ప్రయత్నం చేస్తే ఈ చర్చలు సఫలంగా కావాలని కోరుకుందాం. ఇక్కడ ముగించి పార్టీ రాజకీయాలు పక్కన పెట్టండి, నిజమైన ప్రజల మన సమస్యలు ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్. హేమ గారితో అలాగే దగ్గుబాటి శ్రీనివాసరావు గారితో మాట్లాడే ముందు మీడియా డిబేట్లో మనం షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. రైట్. వెల్కమ్ బ్యాక్ టు మీడియా డిబేట్. రైట్, మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రాజునేత గారు, హేమ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే దగ్గుబాటి శ్రీనివాసరావు గారు. సో మరి మొత్తానికి ఢిల్లీలో అయితే గందరగోళం నడుస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఏమో సిజేపీ క్వశ్చనింగ్ పార్టీకి ఈ యొక్క మద్దతు అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మరి ఆ సిజేపీ పార్టీ అనేటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థులే కావచ్చు, నడిపిస్తున్నటువంటి నాయకుడే కావచ్చు, వారి ఆలోచనలు ఏంటి, ప్రధానంగా వారికి వస్తున్నటువంటి మద్దతు ఏ విధంగా వస్తుంది? సో మద్దతు పెరగడానికి కారణం మంచి ఉద్దేశంతో వెళ్తా ఉన్నారా ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్లాన్ చేద్దాం. దాంతోపాటు మిగతా పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో ఒకసారి మనం హేమ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హేమ గారు, మీరు చెప్పండి. సో ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఈ రోజున సిజేపీ పార్టీ
ఉండడానికి కూడా కారణం వచ్చేసి ఈ రోజు బీజేపీ ప్రభుత్వమే. ఈ రోజు విద్యా రంగం వచ్చేసి సర్వనాశనం అయిపోయి 89 సార్లు పేపర్ లీకేజీలు అయింది. ఇప్పటిదాకా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక్కసారి కూడా దాని పేపర్ లీకేజీలు ఆపడానికి ప్రయత్నించలేదు. ఈ రోజున పిల్లలు విద్యార్థులందరూ వచ్చేసి కనీసం పేపర్ లీకేజ్ ఆపలేని ప్రభుత్వాలు ఎందుకు అని క్వశ్చన్ చేసేదాకా తీసుకొచ్చుకున్నారు అంటే ఇది బీజేపీ వైఫల్యం అని చెప్పాలా. కనీసం ప్రధానమంత్రి గారైనా దీని గురించి కలగజేసుకొని తనన్న సస్పెండ్ చేసి ఉండాలి. లేదంటే ఆ రోజున ఏదైతే తప్పు జరిగిందో ఆ రోజున పేపర్ లీకేజ్ జరిగిందో దాని మీద చర్య తీసుకొని ఉండాల్సింది. చేయకపోవడం అనేది పెద్ద తప్పు. ఈ రోజు వచ్చేసి వాళ్ళు జ్వరపడ్డారు వీళ్ళు జ్వరపడ్డారు అంటే ఈ రోజు అది కూడా వీళ్ళ వైఫల్యమే, బీజేపీ ప్రభుత్వం వైఫల్యం. ఎందుకంటే ఈ రోజు భద్రత అనేది కూడా చూసుకోవాల్సింది వీళ్ళే చూసుకోవాలి. సో అది కూడా వైఫల్యమైందని చెప్తున్నా. ఈ రోజు ఏ వ్యవస్థ బీజేపీ కరెక్ట్ గా ఉన్నదా అని చెప్పేసి ఇప్పటిదాకా ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాలని చెప్పేసి అడిగితే పట్టించుకోలేదు. ఈ రోజు ఒక్క రోజు గడువు కావాలి ఇంకా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇంకా ఒక రోజు గడువు ఎందుకు? సో ఏదైతే ఉన్నదో ఇప్పుడు 22 నుంచి 25 మంది చనిపోయారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 1 crore అనేది ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేసి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అదే విధంగా ఇంకొకసారి పేపర్ లీకేజీలు అవ్వకుండా ఈ ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే వచ్చేసి నిజంగానే ఈ ప్రభుత్వం ఉండడం వల్ల దేశానికి అయితే ఒరిగిందేది లేదు. అప్పు మొత్తం అప్పుల పాలైపోయింది దేశం. ప్రధాని అనుకుంటూ చెప్పుకుంటున్నాడు తప్ప ఈ రోజున వచ్చేసి దేశానికి ప్రజలకు గాని దేశ విద్యార్థులకు గాని ఏ రోజు తను చేసింది ఏమీ లేదు. దేశానికి ఏమైనా చేసిందంటే పెద్ద అప్పు చేసేసి దేశాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఇద్దరు కొంటున్నారు ఇద్దరు అమ్ముతున్నారు తప్ప ఈ రోజున జరిగింది ఏమీ లేదని చెప్తున్నాను. ఇంకొకసారి ఈ యువతను వచ్చేసి ఏదైతే ఒకప్పుడు తెల్లదొరలు వచ్చేసి కుక్కలు అన్నందుకే తరిమి కొట్టారు, ఈ రోజు కాక్రోచ్లు అన్నందుకు ఈ రోజు విద్యార్థులతో పెట్టుకున్నారు, దేశ యువతతో పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు అన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా మా ప్రభుత్వం ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్ మీద పనిచేస్తుంది కాబట్టి 100% మా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, ముందు నుంచి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రోజున వచ్చేసి కొన్ని ప్రభుత్వాలు ఇప్పటిదాకా మీరు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళి ఈ రోజు వరకు ఎందుకు వచ్చేసి చర్చలకు వెళ్ళలేదు, ఒక్కసారైనా మందలియడానికి వెళ్ళిందా అంటే ఇప్పటిదాకా కాలేదు. ఈ రోజు వచ్చేసి మోడీ ఇల్లు ముట్టడి చేయడం వల్ల వచ్చింది ఏమీ లేదు. కానీ ఈ రోజున మొత్తం ఇదంతా చేయడానికి కారణం వచ్చేసి విద్యార్థులు, మన దేశ విద్యార్థులే. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ఎంచుకుంటున్నారు. రియల్ గానే ఈ రోజు పేపర్ లీకేజ్ అయిందని అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇది ఏదో బయట దేశం వాళ్ళు జ్వరపడ్డారు అది ఇది అని చెప్పి మాట్లాడడం అనేది తప్పుడు మాటలు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని దేశ యువతను వచ్చేసి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నాము. ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేస్తారా లేదంటే సస్పెండ్ చేస్తారా? నా ఉద్దేశం అయితే నేను ఒకటి చెప్తున్నా, ఇప్పటిదాకా కనీసం బేటీ బచావో అనే పేరుతో వచ్చేసి ఏ విధంగా రేపులు జరుగుతున్నాయో కనీసం కానీ ఆడపిల్లలకు కూడా వచ్చేసి వీళ్ళకి రక్షణ ఇవ్వలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు ఇవ్వలేదు, ఆడపిల్లలకు ఇవ్వలేదు, కనీసం డాలర్ వాల్యూ ఏమైనా పెరిగిందా అంటే అది లేదు. ఈ రోజున ఏ వ్యవస్థ చూసినా కూడా సర్వనాశనం అయింది. కాబట్టి నేనేమంటున్నా అంటే బీజేపీని బైకాట్ చేస్తేనే దేశం బాగుపడుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కనీసం ఇంకా ముందైనా ఉండాలి అనుకుంటే మాత్రం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకొని వీళ్ళందరి మీద ఏ వ్యవస్థ అయితే కరెక్ట్ గా లేదో ఆ వ్యవస్థను అని చెప్పి సరిదిద్దాలి. లేకపోతే రేపు రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వం లేకుండానే ఉంటదని చెప్పేసి మేము తెలియజేస్తాం. రైట్, శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు మొత్తానికి ఢిల్లీలో 25 రోజులుగా విద్యార్థులు వీధుల్లో ఉంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ వారి సమస్యలను జాతీయ స్థాయిలో బలంగా లేవనెత్తడంలో విఫలమైందని విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి వైనం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలు రామ్మోహన్ రావు గారికి, హేమ గారికి, మిగిలిన మిత్రులు మన రాజు గారికి అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది అనడం పూర్తిగా అబద్ధం. నెల రోజుల పైనుంచి ఎన్ఎస్యుఐ మా పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం ఛాత్రోంకి గూంజ్ అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో నిర్వహిస్తూ వస్తుంది. ఇక్కడ కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చింది. దాంట్లో ఒక 2-3 కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ గారు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి దీని మీద ఇప్పుడు ఒక పార్టీ సిజిఎస్ వాళ్ళు
కాక్రోచ్ జనతా పార్టీ అన్న పేరు మీద సిజేపీ అనేటువంటి పార్టీ బ్యానర్ మీద వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో పాల్గొన్నట్టు కాదు కదా. ఇది మేము దేశవ్యాప్తంగా మాకున్నటువంటి దాని మీద పాల్గొంటూ వస్తున్నాం. దీని మీద ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, మా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలు అందరూ కూడా దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. సందర్భం వచ్చిన దగ్గరల్లా చేస్తారు. మా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇక్కడ చాతుర్కి గుంజు కార్యక్రమాల్లో ఇంచుమించుగా చాలా జిల్లా కార్యక్రమాల్లో అటెండ్ చేసి వచ్చారు వారు. అంటే దీని పరిణామం ఇప్పుడు దీని కింద మీడియా అటెన్షన్ దాని మీద పే చేయలేదు. మీడియా అటెన్షన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాని మీద కొంత మీడియా అటెన్షన్ రాలేదేమో కానీ మెయిన్ ఫోకస్ అక్కడ వాడు జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నారు కాబట్టి అక్కడే ఫోకస్ అయింది. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి పరామర్శించలేదు అంటే కొద్దిగా ఒక రాజకీయ కోణం, ఒక పార్టీ బ్యానర్ మీద చేస్తూ ఉన్న సందర్భం. రెండోది మేము చేస్తున్నాం. దాంతో పాటు పార్లమెంట్ లో మొదటి నుంచి పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా దాని మీద తీవ్రంగా లేవనెత్తారు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు వీళ్ళెవరో వాళ్ళు హైజాక్ చేస్తున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళు హైజాక్ చేస్తున్నారు అన్నమాట పొరపాటు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు అక్కడ విద్యార్థుల మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ వారు ప్రధానమంత్రి ఇంటి ముందుకు వెళ్లి ధర్నా చేసినారు. దానివల్ల ఉద్దేశం దేశ ప్రజలను పూర్తిగా అటెన్షన్ ఆ ఇష్యూ మీద ఇవ్వడం ఉద్దేశం. వాళ్ళకి న్యాయం చేయించడం కోసం జరిగేటువంటి ప్రయత్నంలో ఆయన వంతు పాత్రను నిర్వహించారు. అక్కడికి వెళ్లి వాంగ్చుక్ గారు అక్కడ చేస్తున్నటువంటి దీక్షకు సాంఘీభావాన్ని తెలిపి పోయి రావడం ఒకటే కాకుండా మిగిలిన కార్యక్రమాలన్నీ చేస్తూ వస్తున్నారు. ఇవాళ వెళ్లి ప్రభుత్వం కదిలింది. దానికి ప్రధాన కారణం ఏ పార్టీలు కాదు, 100% విద్యార్థులే. నీట్ ఒక నిర్వహించడంలో జరిగినటువంటి లోపాలు ఒక్కసారి కాదు అనేక సార్లు వరుసగా జరుగుతున్నాయి లీక్లు. ఇన్ని జరుగుతున్నా కూడా దాని మీద ఒక సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని సరిగ్గా చేయాలనేటువంటి ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు వరకు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. విద్యార్థులను అసలు టోటల్ ఆల్ ఓవర్ ఇండియా నీట్ కలిపి కండక్ట్ చేయడం కరెక్టా తప్ప అన్న దాని మీద అనేకమైనటువంటి సంశయాలు ఉన్నాయి. ఇంతకుముందు ఎక్కడికి ఏ రాష్ట్రానికి సంబంధించిన అవి ఉండడం, కొన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినంత వరకే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఉండడం. ఇప్పుడు ఏం చేసిందంటే పూర్తిగా అన్నిటిని కలిపేయడం వల్ల కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. నార్థన్ స్టేట్స్ లో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్ లో వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళ కులపతులను బీసీలను వాళ్ళు నిర్ణయించారు. అక్కడ అనేక చోట్ల సరి అయినటువంటి అర్హతలు లేనటువంటి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఆ యొక్క ప్రాంతాల లోపలనే ఎక్కువ లీక్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి లీక్స్ వస్తున్నాయి? సౌత్ లో ఎక్కడ రావట్లేదు, వేరే రాష్ట్రాల్లో రావట్లేదు. ఆ నార్త్ లో 1-2 రాష్ట్రాల నుంచి అన్ని లీక్స్ వస్తున్నాయి. మరి దీన్ని సరి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. సరి చేయలేరు. ఈ టోటల్ గా ఘాటి పెట్టడం, లేకపోతే విద్యా విధానాన్ని మార్చి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయడమా, ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ ను కావలసినటువంటి విద్యావేత్తల దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి, రాజకీయ పార్టీల దగ్గర నుంచి, ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక విధానాన్ని మార్చాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. ఎందుకంటే అనేక మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి? వాళ్ళ పరిహారం ఏమని అడిగితే నిరాహార దీక్షలు చేసి పార్లమెంట్ మీదకి పోతే తప్ప మేము ఇవ్వము అనేటువంటి నిరంకుశమైనటువంటి ధోరణి భారతీయ జనతా పార్టీది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పేరు మీద చేస్తున్నటువంటి ఈ 12 సంవత్సరాల పాలనలో సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళు దెబ్బతిన్నారు. ఎందుకంటే విపరీతమైనటువంటి పెరిగిన ధరలు, విపరీతంగా జరుగుతున్నటువంటి పన్నుల వడ్డన, దీని వల్ల సామాన్యుడి జీవితం దుర్భరమైంది. ఆ భాగం లోపల విద్య అనేది అందరికి అవసరం. విద్యా వైద్యం అనేది ప్రతి వాళ్ళకి అవసరం. అక్కడికి వచ్చే వరకు విద్యా వైద్యం కూడా అందుబాటులో లేకుండా పోయింది. నిర్వహించే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ పరీక్షలు ఈ విధంగా జరిగే వరకు తల్లిదండ్రులు, కుటుంబాలు, విద్యార్థులు పూర్తిగా కూడా ఇబ్బంది అయినరు. పోలీసులతోటి లాఠీ చార్జ్ చేయించండి. అక్కడ ఆ పోలీసులకు కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు కూడా బాధపడే ఉంటారు. ఎంత ఘోరంగా అంటే అంత పాశవికంగా వాళ్ళ విద్యార్థులు కదా, వాళ్ళు టెర్రరిస్ట్ కాదు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు దేశద్రోహులు, ఎవరు మాట్లాడినా విదేశీయ వాళ్ళు ఫండింగ్ చేస్తుండని ఎక్కడ ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టండి. దానికి ఏమైనా ఆధార్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది మీ చేతిలో, మీరు ప్రూఫ్స్ ఉంటే పెట్టండి, వాళ్ళ పోస్టులు ఉంటే చేయండి. ఆ టోటల్ ఉద్యమాన్ని బదనాం చేయడం కోసం మీరు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయన రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు కరెక్ట్ 29 సంవత్సరాల క్రితం ఇదే పేపర్ లీక్ మీద ఆయన ఉద్యమం చేసిండు, రాజీనామా చేయాలని డిమాండ్ చేసిండ్రు. మరి మీ సమయంలో జరుగుతున్నటువంటి దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అంటే
నరేంద్ర మోడీ గారు అండ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే రైతుల మీదికి జీబును ఎక్కించి చంపినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ పిల్లలు ఎక్కించి చంపితే వాళ్ళ తండ్రులు కేబినెట్ లో ఉంటే వాళ్ళ మీద అనాపేక్షిత చర్య తీసుకోలేదు, వాళ్ళను కేబినెట్ నుంచి తొలగించలేదు. అంటే మేము ఏమైనా చేస్తాం, మేము మాత్రం మా యొక్క స్టెప్ మేము వెనకకు తీసుకోము. మా మంత్రులు ఇట్లనే ఉంటారు, మేము చేసే విధానం ఇట్లనే ఉంటది. మేము మాకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులు అంటారు, మాకు వ్యతిరేకంగా మాట్లాడితే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటామని చెప్పేసి ఈ అభిప్రాయాన్ని ఉంచి ప్రజాస్వామ్య విలువలు దిగజారుస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సరే ఇప్పుడు విద్యార్థులు చేసినటువంటి కృషిలో భాగం ఏ పార్టీలది కాదు, 100% విద్యార్థులది, తల్లిదండ్రులది. కాబట్టి వాళ్లకు సరైన పరిహారం ఇచ్చి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం వల్ల ఏదో అవుతుందని కాదండి, దానివల్ల భవిష్యత్తులో కొంత భయం ఏర్పడుతుంది, కొంత వేరే వచ్చేటువంటి నాయకులకు గాని అధికారులకు గాని కొంత నిబద్ధత ఉంటది అనే ఒక అంశం గురించి రాజీనామాని డిమాండ్ చేస్తారు. బీజేపీ వర్షన్ ఇందాం, రాజు నేత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాజు నేత గారు మొత్తం విన్నారు, అందరు మాట్లాడింది మొత్తం విన్నారు కాబట్టి ఒకసారి వారిని అడుగుదాం. ఇప్పుడు రాజు నేత గారు మీరు చెప్పండి, 25 రోజులుగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిరసన తెలుపుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వారితో మాట్లాడి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదంటారు? లోపం ఏంటి అసలు? ఏమన్నా ఆలోచిస్తా ఉన్నారా ఇంకా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాల మీద గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. ఇందులో ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యంగ్స్టర్స్ అందరినీ ఎవరైతే ఈ సిజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, తర్వాత జితేంద్ర సింగ్ గారు, ఇతర మంత్రులు చర్చల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడే మనం ఇందాక బ్రేకింగ్ న్యూస్ లో కూడా చూసినాం. ముఖ్యంగా వాళ్ళు 3 డిమాండ్లను, ప్రధానమైనటువంటి డిమాండ్లను పెట్టడం జరిగింది. ఒకటి, ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్లకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలనేది ఒకటి. రెండోది, ఈ ఘటనకు ప్రధాన కారణం అని వాళ్ళు భావిస్తున్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అని చెప్పేసి ఇంకొక డిమాండ్ పెట్టారు. ఇంకొకటి, అక్రమంగా ఎవరి మీద అయితే విద్యార్థుల మీద అందరి మీద కేసులు అయినాయో ఇవి కూడా ఎత్తేయాలని చెప్పేసి 3 ప్రధానమైనటువంటి డిమాండ్లను పెట్టడం జరిగింది. ఇందాకనే మా కేంద్ర మంత్రులు మాట్లాడుతూ మీడియాతో కూడా చర్చలు చాలా సానుకూలమైనటువంటి వాతావరణంలో జరిగినాయి. ఒకవేళ చర్చలతో సంతృప్తి చెందకపోతే మళ్ళీ రేపు మధ్యాహ్నం తర్వాత కూడా చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కేంద్ర మంత్రులు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇందాక మనం చెప్పినట్టుగా ఈ 3 డిమాండ్లలో రెండింటికి చాలా సానుకూలంగా ఉన్నట్టు కూడా ఈరోజు చెప్పింది. నిన్న ప్రధానమంత్రి స్వయంగా నరేంద్ర మోడీ గారు ఒక వీడియో సందేశాన్ని కూడా దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడి విడుదల చేసినటువంటి దాంట్లో కూడా ఈ పేపర్ లీకేజ్ ఘటన అనేది చాలా మహాపాపమైనటువంటి ఘటన, ఎవరిని కూడా దీని మీద వదిలిపెట్టేది లేదు. 100% ఇప్పటికే 17 మందిని ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో, ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి దాంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని చట్టం ముందు నిలబెట్టినాం. అందరినీ జైలుకు కూడా ఇప్పటికే పంపడం జరిగింది. తర్వాత ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడమే కాకుండా 2024 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది సార్. దీని మీద పేపర్ లీకేజ్ ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా కూడా చాలా కఠినమైనటువంటి శిక్షలు వేయాలని చెప్పేసి 2024లో ఒక చట్టాన్ని రూపొందించింది. దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళను దాదాపుగా 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, తర్వాత 10 లక్షల రూపాయల జరిమానా ఉండేది ఇంతకు ముందుకు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కేబినెట్ సమావేశం జరుగుతుంది. దాంట్లో కీలకమైనటువంటి విషయం దీని మీదనే చర్చ జరుగుతుంది. సవరించినటువంటి వివరాల ప్రకారం భవిష్యత్తులో ఇలాంటి పేపర్ ఘటనలకు సంబంధించినటువంటి విషయం జరిగితే దాంట్లో దాదాపుగా 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జరిమానా, అదే రకంగా 10 సంవత్సరాల పైచిలకు జైలు శిక్ష పడే రకంగా చాలా కఠినంగా ఈ రోజు నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది దీని మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి అప్డేట్స్. ఇదే కాకుండా ఎవరైతే ఈ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఉన్నారో ఆయనని ఇమ్మీడియట్ గా రాత్రి బదిలీ చేయడం జరిగింది. వేరే
వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా కార్యదర్శిని కూడా తీసుకొచ్చి ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా అపాయింట్ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒకవైపు అయితే ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు సందట్లో సడేమియా అన్నట్టు వాళ్లకు ఇక ఏ టాపిక్ దొరకనట్టు ఈరోజు భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, నరేంద్ర మోడీ గారి మీద 24 గంటలు బురద జల్లాలి. ఈ కార్యక్రమం పెట్టుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని చాలా సూటిగా అడుగుతున్నా. ఏందయ్యా అనంటే, అయా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అని పలుమార్లు పదే పదే అడుగుతున్నారు. ఈరోజు కేటీ రామారావు గారు కూడా ఒక డ్రామా కంపెనీకి నాయకునిగా వ్యవహరిస్తున్నటువంటి రామారావు గారు కూడా ఈరోజు ఇదే విషయాన్ని ఇందిరా పార్క్ దగ్గర మాట్లాడారు. ఇంతకంటే విచిత్రము, ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే నీచము, నికృష్టం ఏదైనా ఉంటదా? అరే మీ హయాంలోనే కదా తెలంగాణ రాష్ట్రంలో 2023 సంవత్సరంలో 15 పైగా ఈరోజు క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా లీక్ అయినాయి కదా. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పేపర్లు అన్ని కూడా లీకేజ్ అయినాయి కదా. ప్రతి గల్లీలో జిరాక్స్ సెంటర్ల దగ్గర పెట్టి ఆ లక్షల రూపాయలకు ఈరోజు పేపర్లను అమ్ముకున్నారు కదా 2023 మార్చి సంవత్సరంలో. ఆ ఘటన మీద మేము భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడితే మమ్మల్ని 16 రోజులు జైల్లో పెట్టిరు కదా. ఆ ఘటన కారణంగానే మీ టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది కదా. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఛిద్రం చేసినందుకే కదా, వాళ్ళ కుటుంబాల ఉసురు పోసుకున్నందుకే కదా మీ ప్రభుత్వం కూలిపోయింది. ఈ రోజు మీరొచ్చి తగుదునమ్మా అంటూ ఈ రోజు వచ్చి సందట్లో సడమియా అన్నట్టు మీరు కూడా ఈ రోజు పేపర్ లీకేజ్ మీద మాట్లాడితే మరి మీరు ఆ రోజు కంప్యూటర్ శాఖ మంత్రిగా మీరే ఉన్నారు. కంప్యూటర్ల నుంచి డేటా చోరీ అయింది, అప్పుడు మరి కంప్యూటర్ శాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు కదా, ఎందుకు రాజీనామా చేయలేదు? అప్పుడు మరి బాధ్యత వహించి మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు రాజీనామా చేయలేదు బాధ్యత వహించి? ఇవన్నీ ఒకసారి చూసుకుంటే వీళ్ళది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ భాగవతం ఇట్లా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ భాగవతానికి ఒకసారి వస్తే 2025 సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే పేపర్ లీకేజ్ జరిగింది, ఎస్ఎస్సి పేపర్ లీకేజ్. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు బాధ్యత వహించి రాజీనామా చేయలేదు? అదే రకంగా ఇటీవల కాలంలో జగిత్యాల జిల్లాలో బిఎస్సి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ ఘటన జరిగింది, మరి ఎందుకు రాజీనామా చేయలేదు మీరు? ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక రకాలైనటువంటి సంఘటనలు గతంలో జరిగినవి. ఇది పక్కన పెట్టండి. గతంలో యూపీఏ హయాంలో అంటే 2014 నుంచి మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉంటే 2014 కంటే ముందు 2006 నుంచి ఇంకా అంతకంటే ముందు యూపీఏ హయాంలో దేశంలో దాదాపుగా అనేక రాష్ట్రాలలో పేపర్ లీకేజ్ ఘటనలు జరిగినాయి. ఒక్క నిమిషం చెప్తాం, మీరు ఈ సందర్భం కాబట్టి మన అందరం కూడా ఆలోచన చేయాలి. 2014 కంటే ముందు తమిళనాడు రాష్ట్రంలో ఏఐడిఎంకే హయాంలో 7 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. వెస్ట్ బెంగాల్లో 7 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. ఒడిశాలో 6 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. తమిళనాడులో 2 సార్లు, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉన్నప్పుడు 6 సార్లు, ఉత్తరప్రదేశ్ లో 3 సార్లు, నాగాలాండ్ లో 3 సార్లు, బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు, జేఎంఎం ఆధ్వర్యంలో ఉన్న పార్టీ 2 సార్లు, డిఎంకే తమిళనాడులో మళ్ళీ 2 సార్లు, ఎంఎన్ఎఫ్, యూపీఎఫ్ తమిళనాడు, ఢిల్లీ ఇట్లా అనేక రాష్ట్రాలలో జరిగింది కదా పేపర్ లీకేజ్లు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత అలియన్స్ లో ఉన్నటువంటి పార్టీల వాళ్ళే ఉన్నారు కదా. అప్పుడు ఎందుకు ఆ శాఖలకు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు? ఎందుకు బాధ్యత వహించలేదు? ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకు రాజీనామా చేయలేదు? ఇది కాదు సార్, ఇది స్టేట్లలో జరిగినటువంటి విషయం. ఇప్పుడు నేషనల్ లెవెల్లో జరిగినటువంటి కొన్ని విషయాలను మనం చూద్దాం. నేషనల్ లెవెల్లో ఈ రోజు 2014 సంవత్సరంలో సిబిఎస్ఈ క్లాస్ 12 కి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ ఘటన జరిగింది. మరి అప్పుడు ఎందుకు ప్రధానమంత్రినో లేకపోతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న వాళ్ళు ఎందుకు రాజీనామా చేయలేదు? 2013 సంవత్సరంలో ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ అయింది నేషనల్ లెవెల్లో. 2002లో ఎయిమ్స్ కు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అయింది. 2011లో ఎల్ఐసి రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అయింది. 2011లో ఆల్ ఇండియా ఎయిమ్స్ కు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అయింది. 2011లో
పేపర్ లీకేజ్ అయింది. 2007లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో లోకో పైలట్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అయింది. 2005లో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అయింది. 2006లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ఆర్బిలో ఉన్నటువంటి పేపర్ లీకేజ్ జరిగింది. 2018 రాజనేత గారు ఇప్పుడు ఇవన్నీ చెప్తా ఉన్నారు, ఓకే డన్, బాగానే ఉంది. రాజనేత గారు బాగానే ఉంది, మీరు చెప్తా ఉన్నారు ఇవన్నీ లీకులు అయినాయి, అప్పుడు వారు రాజీనామా చేయలేదు కాబట్టి ఇప్పుడు లీక్ అయినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం చెప్తా ఉన్నారా? ఈ రోజు ఎవరైతే బీజేపీని కార్నర్ చేసి లేకపోతే విమర్శలు చేస్తున్నారో, గతంలో మీరు ఉన్నప్పుడు ఎందుకు ఇది గుర్తుకు రాలేదు, ఎందుకు మీరు రాజీనామా చేయలేదు అనేది మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. వ్యక్తిగతంగా విమర్శ చేసుకోండి. మీరు ఇన్ని పేపర్ లీకేజీల ఘటనలు గతంలో మీ యూపీఏ హయాంలో జరిగినాయి కదా. ఒక్కరంటే ఒకరు 2006 నుంచి 2014 సంవత్సరం వరకు ఎందుకు రాజీనామా చేయలేదు? ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలలో, ఇప్పుడు తెలంగాణతో పాటు కేరళతో పాటు ఇంకొక 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అలియన్స్ లో ఉంది కదా. మరి అక్కడ కూడా ఘటన జరిగినప్పుడు ఎందుకు మీరు రాజీనామా చేస్తలేరు? ఒకటి. రెండోది, ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనల మీద ఒకసారి మనం మాట్లాడుకుందాం సార్. ఈరోజు ఎవరైతే సిజేపీ అని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు జరుపుతున్నారో, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు జరిపితే ఎవరు రాజనేత గారు మనం చర్చ కొనసాగిద్దాం. రాజనేత గారు చర్చ కొనసాగిద్దాం. దాంతో పాటు దీని చర్చ కొనసాగించే ముందు మిడ్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ చర్చ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మీడియా డిబేట్. రామ్మోహన్ రావు గారు, మొత్తానికి గతంలో జరిగినటువంటి లిస్ట్ మొత్తం మనం చూసాం, రాజనేత గారు చెప్పినటువంటి లీక్ల లిస్ట్ మొత్తం మనం చూసాం. సో గతంలో జరిగినటువంటి వాటిని ప్రధానంగా వాటి గురించి చర్చించి వాటి గురించి స్మరణ చేసుకుంటూ ఇప్పుడు వీటి గురించి ఆలోచించండి అంటూ చెప్పినటువంటి వైనంగా అనిపించింది రాజనేత గారు. సో దీనికి సంబంధించి మీరేమంటారు? యువమిత్రుడు రాజు గారు చెప్పిన దానికి ఏకీపిస్తున్నాడు. ఎందుకంటే చాలా పకడ్బందీగా విషయాలని చెప్పుకొచ్చింది, ఎక్కడ కూడా ఆవేశపోతుంది నేను అర్థం చేస్తున్నాను. ఇట్లా ఈ యువత ఇట్లా చర్చల్లో ఎప్పుడైనా వెలుగు పుట్టాలి వేడి దాంట్లో. కానీ తప్పుకు తప్పు ఒప్పేట్లయితుందని నేను అంటున్నాను. వాళ్ళు చేసిండ్రు తప్పు కనుక ఇంట్లో కూర్చొని పెట్టినాం మనందరం కలిసి. కానీ ఇప్పుడు ఒప్పేట్లయితుంది తప్పు కదా. నేను 62 కేసులు 2014 నుంచి 2004 నుంచి 14 దాకా యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 8 రోజులు రాజు గారు చెప్పారు. 2014 నుంచి ఇప్పటిదాకా కూడా 62 కేసులు జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా. బీజేపీ ఇతర పార్టీలు, తెలంగాణ కూడా అందులోకి వస్తుంది కదా. నేనేమంటున్నానంటే ఇందులో 2 కేసుల్లో నేను అడ్వకేట్ చెప్తున్నాను, దాని దగ్గర 2 కేసుల్లో శిక్ష పడ్డది. ఇప్పటికి బహిరంగంగా వాళ్ళు బయటకు తిరుగుతున్నారు. వాళ్ళు న్యాయ వ్యవస్థ లోపల. అందుకనే అంటున్నాను, ఇప్పుడు చట్టం కొత్తది చేస్తున్నారు. 3 పరిష్కారాలు వచ్చినాయి. రాజుగారిని అభినందిస్తున్నారు. ఎందుకంటే 3 పరిష్కారాలు వారికి చెప్తారు. మొట్టమొదటి నేను చర్చలలో జరిగింది ఏంటంటే శిక్ష కఠినంగా చేస్తామని. కాకపోతే ఏంటంటే ఒక సామెత ఉంది వైద్య రంగంలో, ఇప్పుడు చికిత్స కన్నా నివారణ మేలు కదా. ఇప్పుడు శిక్ష అనేది చికిత్స కదా. ఏంది నేరం చేస్తే శిక్షలు పడతాయి. తెలవక నామిడి ఫైన్ పెంచడము అది మంచిదే కాదంటే, కానీ అది దానికంటే ఈ లీక్ కాకుండా ఏం చేస్తే బాగుంటుంది, అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తున్నారు కదా. ఇది కదా మనకు పంప్స్ ఉంటాను మీ దారి వాళ్ళు మా దానికి. నేను కూడా కేటీఆర్ విమర్శించిన తప్పు.
అందుకనే ఇప్పుడు గతంలో 2024 సంవత్సరంలో ఒక చట్టాన్ని తీసుకొస్తే అది సరిపోవట్లేదని చెప్పేసి ఇంకా దాని మీద రిఫార్మ్స్ చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నారు. అభినందిస్తున్నాను రాజు గారిని అభినందిస్తున్నాను. నేను చెప్తున్నా స్పష్టంగా, ఇది పరిష్కారం కాదు. పరిష్కారం ఎక్కడ ఉంది? ఇది జరగకుండా చూద్దాం. నేను యూపీపీఎస్ ఎగ్జామ్ జరుగుతుంది రాజు గారు, మీ యువకులు యూపీపీఎస్ ఎగ్జామ్ ఇంతవరకు లీక్ కాలే. ఎందుకు కాలే? మరి పద్ధతులు కొన్ని పాటిస్తే అప్పుడు కాంగ్రెస్ హయాంలో కానీ ఇప్పుడు కానీ కాలేదు. ఎందుకు కాలేదంటే దానికి పకడ్బందీ వ్యవస్థ ఉంది, స్వతంత్ర వ్యవస్థ ఉన్నది. దాన్ని ఇంతకుముందు శ్రీనివాసరావు గారు ఒక విలువైన అంశం పెట్టి చెప్పారు, దాంతో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే నీట్ పరీక్ష ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జరిగే బదులు అన్ని పెండా బెల్లం కలిపింది కదా అంటున్నాను నేను. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే సిటిజన్షిప్, ఇవన్నీ సరే అంటున్నారు మీరు, కానీ ఒకే దేశం ఒకే పరీక్ష ఏంటిది అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ప్రజలకు అర్థం కాబట్టి. మేడిగడ్డ బ్యారేజ్ లో 85 పిల్లలు ఉన్నాయి, మొత్తం 7 బ్లాకులు ఉన్నాయి అనుకో. 7వ బ్లాక్ లో 10 బ్లాకులు ఉన్నాయి, 7వ బ్లాక్ లో 2 పిల్లలు కుంగినాయి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తున్నాం? దాని వరకు రిపేర్ చేసుకునే అవకాశం వచ్చింది. నేను పరీక్ష విధానం కూడా అదే అంటున్నాను. నేను ఇవాళ పరీక్ష విధానంలో కూడా చేయాల్సింది ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జరిగిన ఎక్కడ లీక్ అయితే అక్కడే వాళ్ళ ప్రజలు నష్టపోయింది, విద్యార్థులు. కానీ ఇప్పుడు ఏమైంది? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అక్కడెక్కడ లీక్ అయితే, ఇందుకు శ్రీనివాసరావు గారు చెప్పారు కరెక్ట్ గా, కులపత్రులు అంటే వైస్ ఛాన్సలర్ ఎన్నిక చేసేటప్పుడు పూర్తిగా చాలా మంది అర్హత లేని వాళ్ళు చేశారు. వాళ్ళందరూ అమ్ముకున్నారు పేపర్లు. ఎట్లా మరి? అందుకనే దాని పరిష్కారం ఇక్కడ ఏముంది? ఒకటి, పరీక్ష దేశవ్యాప్తంగా వద్దు. రెండోది ఆన్లైన్ పరీక్ష. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమన్నారంటే ఆఫ్లైన్ పరీక్ష వల్ల వచ్చింది కదా, ఆన్లైన్ పరీక్ష చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను, చేస్తామన్నా. ఈ మొన్న పెట్టిన ఏదైతే లీక్ అయిన తర్వాత పెట్టిన పరీక్ష ఆన్లైన్ చేస్తాను, కానీ ఇప్పటికిప్పుడు మేము సర్దుకోలేము, వచ్చే సంవత్సరం చేస్తా అన్నారు. 2024 అదే జరిగింది కదా. 2024 అదే ఆఫ్లైన్ పరీక్ష అప్పుడు జరిగింది కదా. 2024 నుంచి 26 దాకా ఏమన్నా సవరించుకున్నారా? ఇప్పుడు అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని గతంలో సాగుతా. ఇప్పుడు చేసిన తప్పులు మళ్ళీ చేస్తే ఏం చేద్దాం చెప్పండి. ఏమంటే అంటే 24 జరిగిన దానికి నిజంగానే గుణపాఠాన్ని నేర్చుకున్నాం, చేస్తే బాగుంటది. ఇప్పటికి 3 పాజిటివ్ విషయాలు రాజు గారు చెప్పారు, దాన్ని పూర్తిగా వారితో ఏకీపిస్తున్నాను. ఒకటి, 2 కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, మన నడ్డా గారు వాళ్ళని పిలిపించి మాట్లాడడం, వాళ్ళ డిమాండ్ లో 3వది కొంచెం ఆలోచన చేస్తామంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల ప్రభుత్వం పడిపోదు, ప్రభుత్వానికి అస్థిరత ఏం కాదు. తప్పును తప్పుగా ఒప్పుకుంటే, పేపర్ లీకేజ్ జరిగింది, తప్పు జరిగిందని ప్రధానమంత్రి గారితో సహా నిన్న రాత్రి వీడియో నేను చూశాను, ఆయన చాలా హుందా చెప్పిండు. కానీ ఇదే పని ముందులు చేస్తుంటే బాగుంటుండే కదా. ఒకటి. రెండోది ఏంటంటే వారికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిస్తే నష్టమైతే లేదని, ప్రభుత్వం పడిపోదు కదా. దీనివల్ల నైతిక బాధ్యత వహించమంటాం. లాల్ బహదూర్ శాస్త్రి నుంచి వైబీ చౌహాన్ దాకా చెప్పుకొచ్చినవే. ఈ తర్వాత ఉదాహరణకు బీజేపీలో కనపడతలేవు, కాంగ్రెస్ లో కనపడతలేవు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మొద్దుబారిపోయినారు. ఎటువంటి జరిగినా మేము రాజీనామా చేయమనేది అన్ని పార్టీలు, కాంగ్రెస్ ఒకటే కాదు, బీఆర్ఎస్ కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ ఆ పరిస్థితి తయారైంది. జీవితాలతో ఎవరు ఆటలు ఆడినా కూడా దాన్ని ఖచ్చితంగానే శిక్షలు పడేటట్టు చేయాలని మేము కూడా అంటనే ఉన్నాం. జరగకుండా చూద్దాం రాజు గారు. నేను శిక్షలు చట్టం మారుస్తా అంటున్నాను. బెస్ట్ ఎబో 7 years అయితే బెయిల్ దొరకదు తొందరగా. ఎబో 7 years అయితే సమన్స్తో పూర్తి కాదు, బెయిల్ తొందరగా దొరకదు. మంచిదండి, 10 ఏళ్ళకి పెంచడం మంచిది అంటున్నాను. 1 కోటి రూపాయలు 10 కోట్ల రూపాయలు పైన వేయడం మంచిది అంటున్నాం, కాదంటలేదు. కానీ జరగకుండా ఉండాలంటే మన యూపీపీఎస్సీ ఆదర్శం. రెండోది ఏంటంటే ఎక్కడికక్కడ పరీక్ష జరపడం ఒకటి పరిష్కారం. రెండోది ఏంటంటే ఆన్లైన్ పరీక్ష రెండో పరిష్కారం. మూడోది ఏమంటుందంటే ఎక్కడికక్కడ ఇటువంటి తప్పులు జరుగుతున్న క్రమంలో ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ చేస్తున్నారు. మీరు చూడండి, తెలంగాణలో పేపర్ లీకేజీలో పాల్గొన్న సంస్థకి అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చింది కదా. యూపీపీఎస్సీ అట్లాగా స్వతంత్ర సంస్థ, అది బాగా పగడబందికి పనిచేస్తుంది. యూపీపీఎస్సీలో జరిగిన లోపాలు ఇక్కడ జరుగుతున్నాయి, పరీక్షా విధానంలో పార్టీలు చేస్తున్నాయి. అన్నిటికంటే ఏంటంటే సిజేపీ ఉద్యమంలో కూడా పక్కదారి పోతున్నట్టున్నాడు. సిజేపీ ఏంటంటే ఏదో వ్యంగ్యాస్త్రంగా వచ్చింది, ఒక దీన్ని మాత్రమే పట్టుకొని తర్వాత మాట్లాడిన విషయాలన్నీ యాంటీ సోషలిస్టులు మాట్లాడిన, నేషనలిస్టులు మాట్లాడిన మాటలు మాట్లాడుతుంది. నేను చెప్పాను కదా, 370 ఆర్టికల్ గురించి, మతాల గురించి పాటలు పాడిందండి అట్లా దుర్మార్గంగా. శ్రీలంక, బంగ్లాదేశ్ అటువంటి పనులు ఇక్కడ వస్తాయి అన్నారు కదా. నేను ఒక్క మాట చెప్తున్నాను, వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ప్రతిపక్షాల ఎజెండా తీసుకోకండి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమో మాట్లాడింది, వాళ్ళ ఎజెండా అదే. ఆమె ఏమన్నది, బీజేపీ కాంగ్రెస్ ఒకటే పొమ్మని కేజ్రీవాల్ అయితే. అట్లే అఖిలేష్ యాదవ్ కూడా అదే అన్నాడు. కనుక నేనేమంటే సిజేపీ ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్లకు రాజకీయాలు అవసరం లేదంటే సూర్యకాంత్ మాట్లాడాలి. రాజకీయాలు తప్పనిసరి, రాజకీయాలు మాట్లాడకపోతే యువతనే కాదంటున్నాను. కానీ రాజకీయాలు ఏంటంటే ప్రతిపక్షాలు ఏజెండా మీ చేతులు పెట్టుకున్నాను అనుకోండి, మీ నోట్లో పెట్టుకుంటే ఏమైతే ప్రతిపక్షాలతో మీకు సమానం అవుతారు కదా. ఏం చేయాలి వీళ్ళంటే, దేశంలో ఈ అవినీతి కారణం ఏంది? పేపర్ లీకేజ్ అవినీతి కదా. అవినీతిలో ఏమైంది? అవినీతి పనులు అధికారులు ఉంటే అధికారులు తీసేశారు, ఐఏఎస్ ఆఫీసర్ని తొలగించారు. రాజుగారు చెప్పింది కరెక్ట్. కానీ దాని మీద ఉన్నవాడు ఎవడు? అసలు సూత్రధారులు ఎవరు? పాత్రధారులు మీద చర్య తీసుకుంటారు, సూత్రధారులు మీద చర్య కావాలని మేము ఉంటున్నాం. సూత్రధారుల మీద చర్య అంటే ధర్మేంద్ర ప్రధాన్ అవినీతి పరుడోనో లేకపోతే దొంగతనం చేసిన అంటలేము.
కానీ నైతిక బాధ్యత వహించి చేస్తే అంతకంటే పెద్ద పేరు వస్తుంది అనుకుంటున్నా. లాల్ బహదూర్ శాస్త్రిగా మనం గౌరవిద్దు, ఏమైంది పోయింది కదా. ఇప్పటికైనా ఏమంటే సిజేపీ చేయాల్సిన పని ఏంటంటే ఈ అవినీతి మన అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వల్ల, రాజకీయ పార్టీలు ఎన్నికల సంస్కరణ లేకపోవడం వల్ల, ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో సరైన విధంగా ఈ తాత కేసేస్తే మనం దాకా దిగదు, న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, అట్లాగే పోలీసు సంస్కరణలు కావాలి, గుడ్ గవర్నెన్స్ కోసం ప్రయత్నం చేస్తే రామ్మోహన్ రావు గారు అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేయాలి సార్. ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారిని కేంద్ర మంత్రిగా ఉన్నాడు, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. అయితే ఈ డిమాండ్ వస్తున్నటువంటి క్రమంలో ఒక విషయాన్ని సంఘటనను గుర్తు చేయాలి. ఎందుకంటే ఆయన కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు వాళ్ళ రాష్ట్రంలో పేపర్ లీకేజ్ ఘటన జరిగితే దాని మీద ఉధృతంగా పోరాటం చేసి ముందలుండి నడిపించినటువంటి వ్యక్తి ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఈరోజు 6 లక్షల పైచిలకు ఓట్లతోని ప్రజల మద్దతుతోని వచ్చినటువంటి వ్యక్తి. సో అంచేత ఈ రోజు కేవలం రాజీనామా చేస్తే సమస్య మొత్తం కూడా పోతుందా అని అంటే అది చెప్పండి శ్రీనివాసరావు. మీరు సమర్థించుకోవడం కాదు, వారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజీనామా చేయాలి. వారు ధర్మేంద్ర ప్రధాన్ గారు డిమాండ్ రావద్దు, వారు లీడర్ అయింది ఆ ఇష్యూ మీద, శ్రీనివాసరావు గారు చెప్పి మొదలే మీరు వినలేదు రాజు గారు. నేను ఏమంటున్నా అంటే రామ్మోహన్ రావు గారు మాట్లాడింది సార్. రామ్మోహన్ రావు గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆందోళనలో అంతా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా జమ అయిపోయి ఈ రోజు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది ఇది వాస్తవం సార్. ఎందుకంటే మన అందరం కూడా ఖండించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది అర్థం కావట్లేదు. అక్కడ కాగలే ఒక మాట చెప్తాను. అక్కడ రాళ్ళు ఎట్లా వచ్చినాయంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం అవునా కాదు చెప్పండి. పోలీసులు దెబ్బలు తిన్నారంటే వైఫల్యం ఎవరికి చెప్పండి. 2 3 చెప్తున్నా ఇప్పటికి కూడా మీరు అన్న ఆరోపణలు నిజమైతే, మీరు ఆరోపణలు చేస్తున్నారు అక్కడ జరిగినా కూడా సంఘటన, మీ ఆరోపణలు ఏమైతే మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మీరు వాళ్ళని పట్టుకొని ఎందుకు చేస్తలేరు అంటే ఇంకొక మాట మీకు ప్రశ్న పూర్తి కానివ్వండి. మధ్యనే అభిజిత్ దీప్కే అమెరికా నుంచి వచ్చాం. ఇదే కేంద్ర ప్రభుత్వం మీరు రికార్డు చూసుకోండి. మొన్న ఆయన అమెరికా నుంచి రాకముందే మన అమెరికా ప్రభుత్వాన్ని అడిగింది, ఈయన గతంలో ఏం ఉద్యోగం చేసిండు, ఇప్పటిదాకా ఎంత జీతం వచ్చింది, ఆయన బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ అడిగింది. అమెరికా ప్రభుత్వం ఇప్పటిదాకా ఇయ్యలేదు. మరి మోడీ గారు ఏం చేస్తున్నట్లు లెక్క. నేనేమంటా అంటే ఆయన సంఘ విద్రోహి అనుకుందానికి వచ్చేప్పటికి మరి వివరాలు తెప్పించుకోవడం ఎంతసేపు, మోడీను ట్రంప్ ఫ్రెండ్సే కదా, ఎందుకు వస్తలేవు అంటే నేనేమంటానంటే ఇక్కడ కొందరు ఎవరైతే అందరినీ అంటలేండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి బట్టలు ఊడదేయండి. ఎవరు కాంగ్రెస్ పార్టీగా మేము ఎవరం అడ్డం రావంటున్నారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళని అందట్లో కలపకండి అంటున్నాను. ఇప్పుడు ఏమైంది చూడండి, రాళ్ళు విసిన వారు కొందరు ఎవరైతే నిజమైన వాళ్ళేమో పారిపోయారు, నిజంగా చెప్పాలంటే దొంగలు పారిపోయారు, నిజమైన వాడు చిక్కిండి అక్కడ అంటున్నాను నేను. దెబ్బలు తిన్న వాళ్ళేమో నిజమైన కార్యకర్తలు, ఎప్పుడు దొంగ తెలివి ఉంటుంది వాడికి కొట్టి వెళ్ళిపోతాడు అంటున్నాను నేను. కొట్టి వెళ్ళిపోయిన వాడు దొరకడు మనకు. కనుక నేనేమంటా సీసీ ఫుటేజ్ చూడండి. ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు కాని వాళ్ళ సంఘం ఉద్యమంలో ఉంటారు, ఇప్పుడు జరగలేదు రాజు గారు, ఎప్పుడో చంపారణ ఉద్యమంలోనే గాంధీ గారే ఉద్యమాన్ని విరమించుకున్నారు. హింస జరిగి పోలీస్ స్టేషన్ కాలబెట్టిండ్రు, పోలీసులు చంపిండ్రు. ఈ ఉద్యమం వద్దు, హింసాయుతం వద్దు అని విరమించుకుంటే చాలా మంది గాంధీని తిట్టినారు ఏ జాతీయ ఉద్యమంలో. నేను ఏమంటున్నాను, జయప్రకాష్ నారాయణ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు భగత్ సింగ్ ఏం చేసి చెప్పండి. రైట్ రామ్మోహన్ రావు ఫైనల్ గా ఏం చేద్దాం, అసలు ఏం చేస్తే దీనికి సొల్యూషన్ దొరుకుద్ది రామ్మోహన్ రావు గారు చెప్పండి. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది, ఇది ఇదివరకే రావాల్సి ఉంటే అయిపోయింది, గత జల సంబంధం ఇప్పుడు వచ్చింది కదా. నేనేమంటున్నా అంటే ధర్మేంద్ర ప్రధాన్ తో నైతికంగా రాజీనామా చేయించండి, దానివల్ల ఏమీ కాదు. నేను ఒకటి తర్వాత పరీక్ష నిర్వహణ వచ్చేసారి నుంచి ఎట్లా చేస్తామని ప్రతిపక్షాలతో చర్చించండి, పార్లమెంట్ లో చర్చించండి, ఒక మంచి సొల్యూషన్ కనుక్కోండి. ప్రతిపక్షాలకు కూడా బాధ్యత ఉంది, ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మంచి సూచనలు ఇవ్వండి. వాళ్ళకి చాలా కాకపోతే అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది మేధావులు ఉన్నారు, వాళ్ళతో చెప్పించుకోండి అంటున్నాను నేను. శ్రీనివాసరావు గారు ఫైనల్ గా ఒక మాట, సమయం ఎక్కలేదు కాబట్టి ఒక మాటలో శ్రీనివాసరావు గారు. సార్ ఇప్పుడు ఒకటే మాటలో ఫైనల్ గా ఏం చేస్తాం? ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి నైతిక విలువలకు వారు ఊతం ఇయ్యాలి, అది ప్రధానమైన అంశం. వారు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉండో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. మళ్ళీ ఇలాంటి విధానం జరగకుండా నిర్దిష్టమైనటువంటి చట్టాలు కేంద్రం రావాలి. సాధ్యమైనంత వరకు రాష్ట్రాల పరిధి చేస్తేనే దీనికి సరైన పరిష్కారం వస్తుందని మా అభిప్రాయం.
రైట్, రాజనేత గారు ఒక మాటలో. సార్, మొదట రాహుల్ గాంధీ గారు రాజీనామా చేయాలి. ఎందుకనంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పక్కన నిలబడి వాళ్ళని ఎగదోసి పార్లమెంటు మీద రాళ్ళేసేటట్టు చేసి ఈ రోజు అమాయకపు విద్యార్థుల జీవితాలతో చెలగాటం రాజుగారు ఆరోపణ చేసినప్పుడు అర్థం ఉండాలి. రాజనేత గారు, ఫైనల్ గా ఇప్పుడు సమస్యకు పరిష్కారం కోసం మనం వేదిక పెట్టాం, చర్చ కొనసాగించాం. సో ఇది మరి మొత్తానికైతే నీట్ వ్యవహారం అయితే ఈ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారం ధర్మేంద్ర ప్రధాన్ మీద నడుస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అన్ని పార్టీలు కూడా మూకుమ్మడిగా మద్దతు ఇస్తూ ఉన్నాయి. సీజేపీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి కూడా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి రానున్న రోజుల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ముందు చూడాలి. రైట్, ఇది వాళ్ళ మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.